ఇక్కడ అయితే ఒకటే చోట అయితే ఒకటే వ్యక్తికి 2 చోట్ల అయితే ఇవ్వలేరు కదా గవర్నమెంట్ అసైడ్ భూమి. ఓకే, అది గ్రామ శివార్లో కానీ అసలు ఎట్లా ఇస్తారండి పవన్ కుమార్కి అసైన్ ల్యాండ్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆయన చౌదరి అని ఉంది కదా కమ్మ, మరి ఎంతమంది కమ్మోళ్ళకి అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు? అసలు కమ్యూనిటీ పరంగా చూసానికి రావడానికి అవకాశం లేదు కదా, పేదోళ్ళకి అక్కడ ఇవ్వాల్సింది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు క్యాస్ట్ కమ్మ అని. మరి ఈ ల్యాండ్ అసైన్ చేసిన ల్యాండ్ ఆయనకి ఎట్లా ఇస్తాయి? ఎట్లా వచ్చింది ఆయనకి? 98 ఈ నెంబర్ చూస్తున్నది, ఈ నెంబర్ ఆయనదేనా? లిఫ్ట్ చేస్తాడా? ఏమో సార్. హలో 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 పవన్ కుమార్ గారు అండి? చెప్పండి సార్, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్ వెంకటేష్ అనే వాళ్ళ మీద మీరు కేసులు ఫైల్ చేస్తున్నారు కదండి, ఆ ల్యాండ్ ఉంది కదా, అదే ఆ ల్యాండ్ ఉంది కదా మనది ఎక్కడ మురార్దొడ్డి దగ్గర, మురార్దొడ్డి దగ్గర ల్యాండ్ మీదేనా అండి అది? 10 ఎకరాల 12 గుంటలు? తెలియదండి, మీరు లీగల్తో మాట్లాడాలి, అక్కడ లేను సార్. మీరు ల్యాండ్ ఓనర్ కదా? ఎవరండి ఓనర్ కాదండి, అది ఏ ల్యాండ్ ఇది మీరు మాకు చెప్పేది? అదే మురార్దొడ్డి యు పవన్ కుమార్ మీరే కదా? అవునండి. అదే అండి, మీరు మురార్దొడ్డిలో ఉప్పల పవన్ కుమార్ పేరుతో ల్యాండ్ ఉంది కదా? ఇక్కడ అండి. ఓకే ఓకే చెప్పండి. అదే మీదేనా ల్యాండ్? నాదేనండి. అది ఎవరి దగ్గర నుంచి కొన్నారు? కృష్ణ అండి. కృష్ణ ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను డాక్యుమెంట్ చూడాలండి, మా మదర్ గారు ఎప్పుడో పూర్వంలో కొన్నది. ఏంటండి ఏమన్నారు? అది ఇప్పుడు నేను కొన్న కాదు, అది మా తల్లి గారు కొన్న, తల్లి గారికి ఎవరు కొన్నారు ఏంటంటే సైట్ గారికి నేను డాక్యుమెంట్స్ చూడాలి, డాక్యుమెంట్స్ లేవు. నేను అక్కడ వేరే దాంట్లో జాబ్ చేసుకుంటాను. ఎక్కడ జాబ్ చేస్తారండి మీరు? నేను సిసిటీలో జాబ్ చేస్తానండి, ఇక్కడ నెల్లూరు దగ్గర ఉంటాను. నెల్లూరు దగ్గర జాబ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈయన ఐజీ మన లక్ష్మీనారాయణ గారు మీకు ఎట్లా పరిచయం? మండవ లక్ష్మీనారాయణ గారు మా బంధువు అవుతారండి. మీ బంధువు అవుతారు? అందరం కలిసి కొనుక్కున్నాం అప్పుడు ఫస్ట్ లో. లక్ష్మీనారాయణ గారు మీరు కలిసి కొనుక్కున్నారు? లేదండి, మేము అందరం కలిసి కొనుక్కున్నాం అండి. ఆయన పక్కన ఆయన ల్యాండ్ ఉన్నది, నాకు వాళ్ళతో కలిసి కొనుక్కున్నాం, అందరం కలిసి ఒకసారి కొన్నాం అట్లా. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? నేను కరెక్ట్గా పేర్లు అయితే చూడాలండి. మరి మీకు తెలియాలి కదా సార్, ఇప్పుడు మీరు ల్యాండ్ ఓనర్, మీరు ఇంత పెద్ద గొడవ జరుగుతున్నది మీకు తెలియకపోతే ఎట్లా? తెలియకపోతే ఎవరు చెప్పారు? 1998 ఇప్పుడు కాస్తులో మీరు ఉన్నారా? ఏదండి, మీరు పొజిషన్ లో ఉన్నారా? మీరు ల్యాండ్ పొజిషన్ లో? పొజిషన్ లో ఉంది. ఎవరు పొజిషన్ లో ఉన్నారు? నా పొజిషన్ లో ఉంది. వెంకటేష్ అండ్ ఫ్యామిలీ పొజిషన్ లో ఉంది. నా పొజిషన్ లో ఉందండి. కాదండి, ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది కదండి, మీరు పొజిషన్ లో లేరని గిరిదావర్ అక్కడ రాసి ఇచ్చింది కదా. ఎవరికి ఇచ్చిందండి? వాళ్ళు ఎవరు మీకు ఏం తెలియదు అయితే యాక్చువల్లీ ఈ ల్యాండ్ ఇష్యూ గురించి? కేసు అయింది తెలియదా? కేసు పెట్టిందేనే కదండి. అదే అంటున్నాను, మరి కోర్టుకి ఎంఆర్ఓ సబ్మిట్ చేసినారు కదా, గిరిదావరు వీళ్ళంతా రిపోర్ట్ ఇచ్చినారు కదా, ఈ కాస్తులో వీళ్ళు 20-30 ఏళ్ళుగా వీళ్ళే కాస్తులో ఉన్నారని. 20-30 ఏళ్ళుగా నేనే ఉన్నానండి. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి? నాకేం కాదు, మీరు దొంగ అంటున్నాను నేను. మీరు దొంగతనంగా మీరు ఆ లక్ష్మీనారాయణ బినామీ కింద వ్యవహరించడం, మీరు ఎంటర్ అయ్యారని అంటున్నాను నేను. ఇప్పుడు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్పాలా? ఎందుకు చెప్పకూడదు? వాళ్ళేమో రోడ్డు పట్టుకొని తిరుగుతారు, మీరేమో భూమి కబ్జాలు చేసుకుంటూ పోతారా? అలా కాదు, నా ల్యాండ్ వచ్చి నేను కేసు పెట్టాను. మీకు గుర్జాల కాదు గుర్జాల గ్రామం కృష్ణా మండలంలోనే ఇంకో అసైన్ ల్యాండ్ ఉందట కదా, నిజమేనా? ఏది? గుర్జాల గ్రామంలో నేను చూడాలండి. ఇప్పుడు అలాంటి చూడాలంటారు ఏంటండి? అరే మీరు ల్యాండ్ ఓనర్స్ మీకు తెలియకపోతే ఎట్లా? ఏది? మీకు ల్యాండ్ ఓనర్స్ మీకు ఎవరుగా మీరు ఎక్కడి నుంచి కొన్నారో తెలియకపోతే ఎట్లా? అండి మీరు సడన్ గా రాత్రికి ఫోన్ చేసి ఏదో టైప్ మీకు వాన్ ఎక్కడ అంటే చూడాలి. 30 ఏళ్ళ క్రితం అది పేరు కొద్దిగా గుర్తుపెట్టి ఉంటామండి. అది ఇప్పుడు ఈయన తెలుసా మీకు? మీరు నేను కాస్తులో ఉన్నా అంటున్నా. భూమిలో ఎవరున్నారమ్మా? 20 ఏళ్ళ దాదాపు మాకు ఎప్పటి నుంచి అసైన్ నుంచి అప్పటి నుంచి మేమే ల్యాండ్ లో కల్టివేట్ చేస్తూనే ఉన్నాం. అసలు ఎప్పుడైనా ఒకసారి లాస్ట్ ఎప్పుడు ఒకసారి ఎప్పుడు వచ్చారు ఊరికి మీరు పవన్ కుమార్ గారు? ఎవరైనా తెలుసా కనీసం? మరి మీరు పోస్ట్ లో కంప్లైంట్ చేస్తారు ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ లో ఎస్ఐకి? మీరు ఉంది కదండి రిజిస్టర్ పోస్ట్ అని. ఎక్కడ? మీరు రిజిస్టర్ పోస్ట్ ఇచ్చింటానండి. నేను 3 సార్లు వచ్చానండి 3 నెలల్లో. ఇప్పుడు నాగమణి ఎవరు? ఆళ్ళ నాగమణి ఆవిడ కూడా పొలం అనుకుంది. ఎవరు వాళ్ళు? మీ కమ్యూనిటీనా వాళ్ళు కూడా? మా కమ్యూనిటీనే. అంటే మీ మదర్ తో పాటు వాళ్ళు కొన్నారా ఎట్లా? వాళ్ళు సపరేట్ కొన్నారా? వాళ్ళు కొన్నారండి. వాళ్ళు అందరూ కలిసి కొన్నాం. అందరూ కలిసి కొనుక్కున్నాం అండి అక్కడ. సరే
ఇప్పుడు ఇది అసైన్ ల్యాండ్ అని వాళ్ళ పహానీళ్ళు అంతా వీళ్ళే ఉన్నారు కదా, ఎవరు ఈ పహానీల్లో వీళ్ళంతా వీళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంట్ 1988లో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇది మా తల్లి కాస్తం జరిగింది కాబట్టి మీకు సడన్ గా ఫోన్ చేసిన అతను ఇటు ఆడవేడో నేను చెప్పలేను. అరే ఇంత కేసు అయ్యి వాళ్ళని జైల్లో వేసి ఆ నవీన్ ఎస్ఐతో మాట్లాడుకొని మీరంతా దాని గురించి కాదు, కేసు అయితే చూసుకోవాలా? ఎవరా మీరు తెలియదా? ఇంత పెద్ద కేసు అయినప్పుడు తెలియదా మీకు? ఏది ఉన్నాయి నాకు డాక్యుమెంట్స్ అన్ని చెప్పండి మరి, ఎవరి దగ్గర నుంచి కొన్నారు అన్ని ఇచ్చాను. పంపండి, నాకు వాట్సాప్ చేయండి సార్, మీ దాంట్లో పీడిఎఫ్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. ఎవరు నా దగ్గర పీడిఎఫ్ ఏం లేదండి. మరి ఏముంది? వాట్సాప్ చేస్తున్నా నాకు అవసరం లేదు దగ్గర. నేను ఈ కేసు గురించి మీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి దగ్గర మాట్లాడతారు? లక్ష్మీనారాయణతో మాట్లాడతారా? పోలీసులు కేసు పెట్టా కదండి, చూసుకోండి. పోలీసులు అంతా ఎవరు? పోలీసులు ఎవరు? మీకు చెంచాల కింద మారిపోయారు వాళ్ళు, మీకు చెంచాల కింద మారిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు ఆయన మాట అది. అసలు ఎవరైనా అసైన్ ల్యాండ్ ఎవరైనా కొనుక్కుంటారా సార్? 1900 దాదాపు ఒక 20 ఏళ్ళు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు అమ్మ నువ్వు ఆ భూమిలో? ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? ఎప్పటి నుంచో అక్కడనే పొలం చేస్తున్నావు అని అడుగుతుండు. పని భూమి నీదేనా? ఉండదు. ఆగమ్మ నువ్వు ఆగు. అప్పుడు చేస్తుంటే ఇప్పుడు చేయని, ఇంకా పిల్లలు అక్కడిక్కడ పోయేది. అదే ఎవరు లేరు అని వాళ్ళు చేసుకున్నారు. నీది కాదంటుండగా? ఎట్లా కాదంట, నా పేరు నాకు కాదంటే నా పేరు ఎట్లా వస్తుంది అప్ప? నాది దీంట్లో కోరట్లో నా పేరు ఎట్లా వస్తుంది? నా పేరు వచ్చిన దాంట్లో నాకు పిల్లగాడు ఏం వేసేది పంటలా? అప్పుడు ఏమో పంట ఆగే నువ్వు ఏం పంటలు అంటుండే పాప కాలము. ఓకే, ఆ కాలం ఏం పండక అక్కడిక్కడ పోతుంది. ఇప్పుడు వచ్చి తలం కూర్చున్నాము. అది ఎట్లా నా పిల్లగాడు గొత్తయింది చేస్తాను అంటారు. కానీ 8 లక్షలు ఇచ్చినారు. ఎవరు? అదే చెట్టు కింద ఒక మనిషి ఉండే, వాడు అమ్మి డిఎస్కి ఇస్తున్నాడు. అట్లే మా మమ్మీ ఇవన్నీ చేతికి ఇస్తాడు, ముట్టిస్తాడు కదా అంటే 8 లక్షలు ఇచ్చినారు. అవి అక్కడే పోయిన దానికల్లా పిల్లగాడు మనం కేసు చేస్తాం వద్దప్ప అంటే. మీ కొడుకు ఏడుండి ఇప్పుడు జైలు వేసిరా? ఇప్పుడు దీంట్లో మహబూబ్నగర్ లో ఉన్నాడు. 4 వద్దులు ఆయనప్ప. ఇద్దరు, ఒక మన్మడు ఒక మన్మరాలు, ఇద్దరే ఉండరు. ఇంతే చూడప్పుడు నాకు చెవులు వినిపిస్తలేవా? ఎట్లున్నది? అయిపోయింది. నీది అయిపోయింది, పిల్లలది ఉన్నది.